ఇక మహాశైలందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు అవతారం మహిషాసుర మర్దిని దేవి. సాధారణంగా అన్ని అవతారాల్లో కాకుండా ఈ అవతారానికి ఈ పేరు వచ్చింది. మర్దించుట అనే క్రియాపదాన్ని వేశారు. ఎందుకు క్రియాపద విశేషంతో చెప్పారంటే, సంహరించుట అంటే ఒక బాణంతోనో, ఒక ఆయుధ విశేషంతోనో, ఒక అస్త్రంతోనో, ఒక శస్త్రంతోనో చేయడం. కానీ ఈ మహిష రూపం గల రాక్షసుడు, మహిష రూపాన్ని ధరించినటువంటి రాక్షసుడు, లేదా మహిష రూపంలోనే ప్రధానంగా ఉండేటువంటి రాక్షసుడు అజ్ఞానం చేత ఆవరించబడి తనకి ఎంతో సహాయం చేసినటువంటి వాళ్ళ మీద కూడా తను జాలి దయ చూపించకుండా అందరినీ హింసించటం అనేది ప్రధానమైన వృత్తిగా అందరు రాక్షసుల మాదిరిగానే ఇతనికి ఉండేది. ఇతనికి కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. స్థాయి భేదం వల్ల మళ్ళీ దేవతలందరూ వెళ్ళటం, అదే మాదిరిగా ఆవిడికి మొరపెట్టుకోవటం, అమ్మవారు ఏ స్వరూపాన్ని స్వీకరించాలి అని ఆలోచించకుండా మహిషాసుర మర్దిని అవతారంతో ఈ రాక్షసుడిని చంపటం అనేది స్థూలంగా చెప్పుకునేటటువంటి ఈ అవతార కథ. అయితే ఈ అవతార కథ ఏమిటి మనకిచ్చేటువంటి సందేశం? ఈ అవతారం అనేటటువంటిది ఆయా పనులు అయిపోగానే లుప్తం అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఎట్లాంటిదంటే ఈ అవతారాలన్నీ కూడాను ఒక టీం ఎలాగైతే ఫామ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ అయిన వెంటనే, లేదా దాని పేరు ఏమిటి, ఆ పని అయిన వెంటనే ఆ టీం డిస్పర్స్ అయిపోతుందో, డిస్మాంటల్ అవుతుందో, అట్లాగే ఈ అవతారం కూడా ప్రపంచంలో ఉండేటటువంటి శక్తుల్లో మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందుతుంది, లేదా ఆవిడ యొక్క స్వస్వరూపంలోకి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మగా మారిపోతుంది. అలాగే ఈ అవతారం కూడా మర్దించి చంపింది కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దిని. ఆవిడ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. అందుకని అన్నమాచార్యులు కీర్తనలో ఒకటి వేడుకున్నారు, అది వేడుకోవాల్సినటువంటి పదం. అందుకని మహిషాసురుడు అనే పేరు దానికి అవసరం వచ్చింది. మర్ద మమ బంధాని అనే కీర్తన ప్రారంభంలోనే మర్ద మమ బంధాని అని పెట్టుకున్నారు అన్నమాచార్యుల వారు. నా బంధాలని మర్దించు, తీసేయని అడగలే, మర్దించు. మర్దిస్తే ఏమవుతుంది? డమరుకాన్ని మర్దిస్తారు, వివిధ చర్మ వైద్యాల్ని మర్దిస్తారు. మర్దించటం వల్ల ఏం జరుగుతుంది? అది మన మాట వింటుంది. అది మనం ఎలా చెబితే, ఎక్కడ కొడితే అప్పుడు మనకు కూడా అర్థమవుతుంది. అని ఎక్కడ కొడితే ఏ శబ్దం ఉత్పన్నం అవుతుంది మనకు ఎలా అర్థం అవుతుందో, మనకి ఏ ఆలోచన తప్పిస్తే మనం ఏ ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటాం, మన ఆచరణ ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆ తత్వం ఆవిడకి అర్థమయ్యి ఆవిడ దాని ప్రకారం మనకు ఆజ్ఞల్ని ఇచ్చి మనం దానికి అందుకునేటటువంటి స్థాయికి తీసుకెళ్ళడమే ఈ అవతారం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది అవతారం. అంతేగాని ఆవిడ చంపింది కాబట్టి ఒక ఘోర రూప అనేటటువంటి దాంతో ఊహించుకోవటం సమంజసం అయినప్పటికీ కేవలం ఆ ఘోర రూపమే దానికి పరమావధి కాదు. మరి మరొక దారి లేక ఆ దారిని ఎంచుకున్నారు. వాళ్ళ వర ప్రభావం వల్ల కావచ్చు, వాళ్ళ యొక్క బలగర్వం వల్ల కావచ్చు, బలం వల్ల గర్వం వస్తుంది, బలగర్వం వల్ల కావచ్చు, మరి ఏ కారణం చేతనైనా సరే వాళ్ళు ఈ సాధు సజ్జనుల్ని హింసించడం అనేటువంటిది మొదలుపెట్టిన తర్వాత వీళ్ళ అంత్యానికి సమీపంలో ఆవిడ వస్తుంది. ఈ మధ్యలో ఆవిడేం కలగజేసుకో, వాడు మారతాడని అనేకమైనటువంటి అవకాశాలు ఇస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తారు ఆవిడ.
కాబట్టి ఆవిడ వచ్చారు అంటే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఆవిడ గెలుస్తారు. మరి అంతకాలం ఏం చేయాలి? వీళ్ళలా బాధపడుతూ ఉండటమేనా? అంటే మంచి ఏదో తెలియాలంటే బంగారానికి వన్ని తీసుకురావాలంటే, మంచికి తెలియాలంటే చెడు ఎంత అవసరమో, బంగారానికి వన్ని తీసుకురావాలంటే సమ్మెట పోట్లు ఎంత అవసరమో, మనిషికి కూడా అతని యొక్క మంచితనాన్ని గుర్తింపజేయటానికి ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటుందండి. మరి మేమందరం పడుతున్న బాధలే కదా, బాధలు తప్ప మాకు ఏమీ మిగలటం లేదు, ఆవేదన తప్ప, అర్తి తప్ప మాకు ఆవిడ పలకటం లేదు, కనీసం నిదర్శనం ఏమీ జరగటం లేదండి. మనుషుల్లో ఈ కలికాలంలో నిదర్శనాలు అనేటటువంటివి కొంతమేరకే పనిచేస్తాయి. అవి కూడా ఆస్తిక మహాశయులకి, అంటే మనందరూ ఆస్తికులమే అయినప్పటికీ సాధనా దశల్లో వివిధ దశల్లో ఉండటం చేత ఆ దశ పండిన వారికి అది కనిపిస్తుంది. అది కూడా ఎలా ఛాయామాత్రంగా. విన్నారు కదా ప్రవచనం ఇప్పటిదాకా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. అండ్ ఈ వీడియోస్ అన్నీ కొంచెం డిలేగా వస్తున్నాయి కదా, నేను ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి డిలే అవుతున్నాయి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.